ఆ ఆదిమూలానికి పెట్టిన ఆర్తనాదం. భూలోకమున ఆర్తనాదము మిన్నుముట్టగా వైకుంఠమున ఆనందకేళిలో ఉన్న ఆదిదేవుడు ఆ పిలుపును విన్నాడు. ఆ పిలుపులోని ఆర్తి ఆదిదేవుని హృదయాన్ని తాకింది. ఆనందకేళి అంతముంది భక్త రక్షణకై సంకల్పం మొదలైంది. లక్ష్మీదేవికి సైతం చెప్పలేదు, తన పాదరక్షలను కూడా సరిచూసుకోలేదు. భక్తుని ఆర్తనాదం ముందు ఆ ఆదిదేవునికి మరేదీ ముఖ్యం కాదు. ఆ పిలుపు మౌనమైనది, కాని దాని వేగం మనసు కంటే గొప్పది. రెప్పపాటులో గరుడారూఢుడై ఆ జగద్రక్షకుడు తన భక్తుడిని రక్షించడానికి బయలుదేరెను. అహంకారము నశించిన చోట భగవంతుని కృప ఉదయించును. ఆ కాంతిపుంజం నుండి శంఖచక్ర గదాధారి అయి గరుత్మంతునిపై ఆసీనుడై ఆ జగద్రక్షకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశములో ఆ జగద్రక్షకుడు భూమిపై 1000 సంవత్సరాల భక్తుని దీనస్థితిని చూసి ఆ ఆదిదేవుని హృదయం కరుణతో కరిగిపోయింది. భగవంతుని కరుణ ఆయన అమోఘమైన ఆయుధ రూపం దాల్చింది. దాని లక్ష్యం సంహారం కాదు, ఆదిదేవుని సంకల్పమే ఆయుధమై కదిలింది. దాని వేగానికి కాలమే తలవంచింది. దాని లక్ష్యం తిరుగులేనిది. చక్రం తాకినది దేహాన్ని కాదు, శాపాన్ని. ఆ దివ్య స్పర్శతో హూ హూ అనే గంధర్వుడు తన నిజరూపాన్ని పొంది విముక్తుడయ్యాడు. ఆకాశగంగ నుండి ఆ కరుణామయుడు దిగివచ్చెను. తన భక్తుని రక్షించడానికి భూమి, ఆకాశము, నీరు, నిప్పు అన్నీ ఆయన ఆధీనము. తన భక్తుని చేరడానికి ఆ జగన్నాటక సూత్రధారి స్వయంగా వచ్చెను. ఆ స్పర్శతో శాపము తొలగిపోయెను, పాపము హరించెను. గజరాజు మరల ఇంద్రద్యుమ్నుడై తన నిజధామమైన వైకుంఠమునకు చేరెను. గజేంద్రమోక్షం యొక్క పరమ పవిత్రమైన గాథ. ఆర్తితో పిలిచిన వారికి ఆ ఆదిదేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఇదే సత్యం, ఇదే ధర్మం. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి సకల శుభములు కలుగును.